నమో వెంకటేశాయ. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకరః. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః రామానుజ పదాంభోజ సమాశ్రయణశాలినః. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. విశేషమైనటువంటిది ఈ మాఘమాసం. అందులో మనం కృష్ణపక్షంలో 3వ రోజులోకి ప్రవేశించాం. ఈ మాసమంతా కూడా మనం విశేషంగా ప్రధానంగా మనం సూర్య ఆరాధన చేస్తాం. ప్రాతకాలంలో సూర్య భగవానుని చక్కగా ఆరాధన చేసుకుని సూర్య స్తోత్రములు, అదేవిధంగా సూర్యునికి ఇష్టమైనటువంటి ఎర్రనైనటువంటి పదార్థములను మనం నైవేద్యం సమర్పించుకునేటటువంటి విశేష మాసం సూర్యమాసం అనేటటువంటి పేరు కూడా ఈ మాసానికి ఉన్నది అనుకున్నాం. అదేవిధంగా మనకి పురాణాలలో కూడా సూర్య భగవానుని యొక్క ఆ వైశిష్ట్యం మనకి అద్భుతంగా మనకి వివరింపబడి ఉన్నది. భవిష్యత్తుర పురాణానికి ఉపపురాణంగా ఉన్నటువంటిది ఒక ఆదిత్య పురాణం అనేటటువంటిది ఒక పురాణమే ప్రత్యేకంగా ఉన్నది. సూర్య భగవానుని యొక్క వైశిష్ట్యాన్ని తెలిపేటటువంటిది. ఏ రకమైనటువంటి శారీరక రుగ్మతలకైనా కానీ సూర్య ఆరాధన, సూర్య ఉపాసన, సూర్య మంత్ర ధ్యానం, జపం లేదా సూర్య హోమము చేసినట్లయితే చక్కనైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకి పండితులు తెలియజేస్తూ ఉంటారు. అంతటి వైశిష్ట్యం కలిగినటువంటిది ఈ మాఘమాసం. అంతేకాకుండా మనకి ఈ మాసాంతంలోనే అత్యంత శుభప్రదమైనటువంటిది ఆ భవుడు అని పిలువబడేటటువంటి ఆ పరమశివుని యొక్క విశేషమైనటువంటి పర్వదినం ఈ మాసంలో మనకి అత్యంత ప్రసిద్ధమైనటువంటిది. మహాశివరాత్రి పర్వదినం కూడా మనకి త్వరలోనే వస్తుంది. తత్సంబంధంగా ఒక వారం 10 రోజుల ముందు నుంచి శివారాధనలు, శివ ధ్యానాలు, శివ సంబంధమైనటువంటి హోమములు కూడా చేసుకుంటూ ఉంటారు మనకి సంప్రదాయంలో. ఇటువంటి విశేషాలు వైశిష్ట్యములే కాకుండా అనేక రకములైనటువంటి శివస్తోత్రములు బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, పరశురామ మొదలైనటువంటి వారందరూ చేసినటువంటి శివస్తోత్రములు, అదేవిధంగా పరమశివుని యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసేటటువంటి కవచములు మొదలైనటువంటివి కూడా మనకి ఈ బ్రహ్మాండ పురాణంలోనే ఉన్నాయి. ఈనాడు మనం ఈ బ్రహ్మాండ పురాణంలో అత్యంత ముఖ్యమైనటువంటి సూర్యచంద్రుల యొక్క గమనము, వారి యొక్క ప్రవృత్తులను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో ఉండేటటువంటి సూర్యుని యొక్క గతులు మనం తెలుసుకున్నాం. చాలా ముఖ్యమైనటువంటి వైజ్ఞానిక విశేషాలు కూడా మనకి ఇందులో తెలుస్తాయి అంటున్నారు. సూర్యునికి
మరియు చంద్రునికి కూడా నక్షత్రములతో అవినాభావమైన సంబంధం ఉన్నది. ఆయా నక్షత్రాలలో ప్రవేశించినటువంటి సూర్యునికి అదేవిధంగా చంద్రునికి కూడా విశేష ఆరాధనలు మన సంస్కృతిలో సంప్రదాయాల్లో మనకి చక్కగా తెలియజేయబడ్డాయి. అనేక రకమైనటువంటి పురాణాలలో అదేవిధంగా వైదికమైనటువంటి కొన్ని ప్రబంధాలలో స్తోత్రాల్లో కూడా ఆ రహస్యాలు మనకి తెలుస్తాయి. గొప్పదైనటువంటి ఆర్ష సంస్కృతి మనకి కంటికి కనపడేటటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా కీర్తింపబడేటటువంటి సూర్యుడు కానీ చంద్రుడు కానీ వారి యొక్క వైభవం మనకి ఈ బ్రహ్మాండ పురాణంలో ప్రస్తుతం మనం స్మరించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నిన్న మనం 3 రకాలైనటువంటి వీధులు ఉంటాయి ఆకాశంలో అని చెప్పుకున్నాం. సూర్యభగవానుడి యొక్క గమనాన్ని అనుసరించి ఉత్తరాయణంలో మరియు దక్షిణాయనంలో కూడా 3 విధములైనటువంటి వీధులు ఉన్నాయి అని మనం స్మరించుకున్నాం. వాటి యొక్క వైశిష్ట్యాన్ని ఇంకొంచెం వివరంగా ముందు మనం తెలుసుకుంటాం. ప్రధానంగా సూర్యుడు శ్రవణ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు మనం భూమి మీద చెప్పుకునేటటువంటి సప్తద్వీపాలలో 6వదైనటువంటి శాఖద్వీపం. ఈ శాఖద్వీపం చివరలోనే ఏమున్నది అనుకున్నాం మనం? క్షీరసాగరం ఉన్నది, పాల సముద్రం ఉన్నది. ఈ శాఖద్వీపం యొక్క తూర్పు భాగం వైపుకి సూర్యుని యొక్క గమనం మనకి కనబడుతుంది అంటున్నారు మనకి వేదవ్యాస మహర్షి. కాబట్టి ఓ మహర్షులారా, శ్రద్ధాళువులైనటువంటి ఓ మునులారా జాగ్రత్తగా వినండి. సూర్య గమనము ఆయా నక్షత్రాలలో ప్రవేశించినప్పుడు ఆ నక్షత్రములలో జన్మించినటువంటి జాతకులకి విశేషమైనటువంటి ఫలములు కలుగుతాయి అంటున్నారు ఆయన. అంటే ఇక్కడ మనం బ్రహ్మాండ పురాణంలో కేవలం ఈ బ్రహ్మాండ విషయ సంబంధమైన అంశాలే కాదు, ఇందులో జ్యోతిష్శాస్త్రం కూడా అంతర్భావమై ఉన్నది. ఇందులో ఆ రహస్యం కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉత్తర దిక్కు యొక్క ప్రమాణం సూర్యమండలం యొక్క ప్రమాణం. ఉత్తర దిక్కున సూర్యుడు ప్రవేశించినప్పుడు అది ఉత్తరాయణం అని అంటారని అనుకున్నాం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రారంభించినప్పుడు అది ఉత్తరాయణం అవుతుంది. ఆ ఉత్తరాయణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రారంభమవుతుంది అని అనుకున్నాం. ఆయా రాసులు కొన్ని నక్షత్రాలు కలిపి కొన్ని రాసులు, అలాగే కొన్ని రాసుల యొక్క సమూహం, ఆయా రాసుల్లో సూర్య సంచారం. జ్యోతిష్శాస్త్రం చాలా సుప్రసిద్ధమైనటువంటిది. జ్యోతిషాం అయనం చక్షుహు. కాబట్టి వేదానికి జ్యోతిష్శాస్త్రం నేత్రం లాంటిదండి. కళ్ళు లేకపోతే ఏం కనపడవు మనకి. అదేవిధంగా జ్యోతిష్శాస్త్రం అత్యంత శక్తివంతమైనటువంటిది. సాధారణంగా లోకంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు జ్యోతిష శాస్త్రాన్ని విశ్వసించాలని. అది చాలా తప్పండి. మనం ఎంత, మన యొక్క ఆయుష్ ఎంత. శాస్త్రం అనేటటువంటిది, శాస్త్రో మాత అంటుంది మనకి. శాస్త్రం అంటే ఒక తల్లి వంటిది. లోకంలో తల్లిని విశ్వసించని వారు ఎవరు ఉండరు. అంతేకాదు శాస్త్ర ఉదధి అంటారు. అంటే సముద్రం, ఒక మహాసముద్రం శాస్త్రం. ఆ సముద్రం బయట ఉన్నటువంటి ఒక చిన్న క్రిమి లాంటి వాళ్ళు మనం, ఒక చిన్న కీటక సదృశ్యం మనం. సముద్రం ఎంత, ఒక కీటకం ఎంత ఉంటుంది. మహాశాస్త్రాన్ని మనం నమ్మేదేంటి, మనం నమ్మకపోవటం ఏమిటి? కాబట్టి అటువంటి అప్రస్తుత ప్రసంగాలు అనవసరం. కాబట్టి శాస్త్రాన్ని మనం విశ్వసించాలి. జ్యోతిష్ శాస్త్రంలో ఉండే రహస్యాలు మనకి వేదవ్యాస మహర్షి తెలియజేస్తున్నారు ఇక్కడ అంటున్నారు. కాబట్టి సూర్యుడు ఉత్తర దిక్కులోకి ప్రవేశించినప్పుడు సూర్యుని ప్రమాణం పెరుగుతుంది. అదేమిటి? ఆ రకంగా ఉన్నది. సూర్యుని యొక్క ప్రమాణం పెరగటం తగ్గటం అనేటువంటిది కాదు. సూర్యుని యొక్క ప్రమాణం పెరగటం అంటే ఇక్కడ అర్థం దిశ మారినప్పుడు దగ్గరికి రావడం, దూరంకి రావడం జరుగుతుంది. దక్షిణాయనంలో సూర్యుడు దూరంగా ఉంటాడట భూమండలానికి, ఉత్తరాయణంలో సూర్యుడు భూమండలానికి దగ్గరగా ఉంటాట. దక్షిణాయనంలో ప్రవేశించినప్పుడు సూర్యగమనం మందగిస్తుందిట, ఉత్తరాయణంలో సూర్యగమనం వేగవంతమవుతుందిట. రథసప్తమి నాడు ఒక విశేషాన్ని మనం తెలుసుకున్నాం. ఏమిటా విశేషం? దక్షిణాయనంలోట సూర్యుడు తను ఉన్నటువంటి రథం మీద, ఆ రథానికి
సాధారణంగా రథానికి అశ్వములు ఉంటాయట, కానీ దక్షిణాయనంలో ఉన్నటువంటి సూర్యునికి దుప్పులు ఉంటాయట. 7 దుప్పులతో సూర్యుడు గమనం చేస్తాట, ముందుకు వెళ్తాడట దక్షిణాయనంలో. అందుకని దక్షిణాయన కాలంలో సూర్యగమనం నిదానంగా ఉంటుంది. అంతేకాకుండా భూమండలానికి దూరంగా ఉండటం చేత సూర్యుని యొక్క సౌరశక్తి భూమి మీద తక్కువగా ఉండటం చేత దక్షిణాయన కాలం శైత్యకాలము, చలికాలము అంటారు. అదేవిధంగా ఉత్తరాయణ కాలంలో సూర్యుని యొక్క గమనం గుర్రాల మీద ప్రారంభమవుతాడు. ఈ రథసప్తమి నాటి నుంచి గుర్రముల మీద 7 గుర్రాల మీద ఉన్నటువంటి రథంలో స్వామి వస్తాడట. గుర్రముల యొక్క వేగం అత్యంత శక్తివంతమైనటువంటిది. అందుకని ఉత్తరాయణంలో భూమికి దగ్గరగా రావడం జరగడం చేత ఎండల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని మనకి శాస్త్రీయంగా కూడా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉత్తర దిక్కులో ప్రవేశించినటువంటి సూర్యుని యొక్క ప్రమాణం భూమికి దగ్గరగా రావడం చేత ఎంత ఉంటుంది అంటే, ఎంత దూరంలో సూర్యుడు దగ్గరగా వస్తాడు అంటేట దాదాపు అక్కడ 1,08,80,000 యోజనాల దూరానికి వస్తాట. సాధారణంగా దక్షిణాయనంలో అయితే కనుక 13,08,64,000 యోజనాల దూరంలో ఉంటాడట దక్షిణాయనంలో. ఉత్తరాయణంలో మాత్రం 1 కోటి. అంటే ఎంత తేడా ఉన్నది? దాదాపు 12 కోట్ల యోజనాలు దగ్గరకు వచ్చేసాడు భూమికిట. ఆ వేగవంతమైనటువంటి ఆ సూర్యుని యొక్క గమనం అలా ఉంటుంది అని మనకి చక్కగా సంఖ్యలతో సహా తెలియజేస్తున్నారు మనకి వేదవ్యాస మహర్షి. అట్లా దక్షిణాయనంలో సూర్యుడు నాగవీధిలో వస్తాడట. దక్షిణాయనంలో సూర్యగమనాన్ని నాగవీధి గమనము అంటారట. అదేవిధంగా ఉత్తరాయణంలో చూసినట్లయితే కనుక అజావీధి అంటారట. ఉత్తరాయణంలో సూర్యగమనం ఆకాశంలో వెళ్ళటాన్ని అజావీధి అంటారు. ఇక్కడ ఈ రకమైనటువంటి సూర్యగమనం అనేటటువంటిది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి ఉత్తరాయణం అనుకున్నాం. ఆ ఉత్తరాయణంలో కూడా శ్రవణ నక్షత్రయుక్తంగా ఉన్నప్పుడు లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు శాఖద్వీపానికి సూర్యుడు దగ్గరగా వస్తాడు అంటున్నారు. అంటే శాఖద్వీపానికి తూర్పు దిక్కులో కనబడతాడట. అంతటి విషయాన్ని చెప్తున్నారు. ఆ రకంగా ఆయన అజావీధిలో ఉత్తరాయణంలో, నాగవీధిలో దక్షిణాయనంలో ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాత చూస్తే నక్షత్రముల యొక్క స్థానాలు ఎక్కడెక్కడున్నాయి, నక్షత్రాల యొక్క స్థితిగతులు సూర్యుని నుంచి ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సాధారణంగా శాస్త్రీయంగా చూసినట్లయితే మనకి శాస్త్రజ్ఞులు నక్షత్రములు సూర్యుని కన్నా ఎన్నో లక్షల కోట్ల దూరంలో ఉన్నది అని అన్నారు. ఆ మాట వాస్తవమే అయినప్పటికీ ఎలా ఉన్నది అనేది వాళ్ళు చెప్పలేకపోయారు. ఇంత అని చెప్పారు కానీ ఆ ఇంత ఎంతో చెప్పలే. కానీ ఇక్కడ మనకి వేదవ్యాస మహర్షి అది ఎంతో తెలియజేస్తున్నాడు విశేషంగా అంటున్నారు. కాబట్టి అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రాలతో ప్రారంభమయ్యేటటువంటి 27 రకములైనటువంటి నక్షత్రములన్నీ కూడా మొత్తం 12 రాశుల రూపంలో ఉంటాయి అన్నారు. ఒక్కొక్క రాశి ఒక్కొక్క రకమైనటువంటి ఆకారంలో ఉంటుందని. రాశి అంటే ఏంటి? గుట్ట, పోగు, ఒక ప్రోగు చేయటాన్ని రాశి అంటాం మనం తెలుగు భాషలో. రాశి అనే పదం సంస్కృత పదం. రాశి అంటే ఒక గుట్ట, ప్రోగు, దగ్గరికి ప్రోగు చేసినటువంటిది. ఎట్లా ఉంటాయి ఈ నక్షత్రాలు? కొన్ని నక్షత్రాలు దగ్గరికి ప్రోగు చేస్తే ఒక మేక రూపంలోను, ఒక కుంభం అంటే కొండ రూపంలోను, ఒక ధనస్సు రూపంలోను, అట్లా మనకి ఏవైతే చెప్పబడుతున్నాయో ఒక చేప రూపంలోను అలా కనబడతాయట చూస్తే, కింద నుంచి చూస్తే అవి. అందుకని ఆ ఆకారంలో ఉంటాయట, ఆ పేర్లు ఆ రాసులకి అని. కాబట్టి 12 రాసులుగా అవన్నీ ఆ నక్షత్రాలన్నీ కూడా విభజింపబడ్డాయి. ఇంకా ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని ఆకారాలలో ఒక 27 నక్షత్రాలన్నీ కూడా కొన్ని ఆకారాలలో అలా అమరబడి ఉన్నాయి. అందుకని వాటికి ఆ పేర్లు పెట్టారు అంటున్నారు. ప్రధానంగా అశ్వని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలు కూడా 3 మండలాలుగా మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. ఈ 3 మండలాలు కూడా సూర్యుని యొక్క నాగవీధి గమనంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి అంటున్నారు. కాబట్టి ఈ సూర్యుని యొక్క నాగవీధి నుంచి ఉదయించేటటువంటి ఆ స్థితి ఈ అశ్విని, భరణి నక్షత్రాల ద్వారా తెలుస్తుంది అంటున్నారు. ఆ తర్వాత ఉత్తర దక్షిణ దిశలు
ఇప్పుడు తూర్పు దిశ గురించి చెప్పారు ఇందాక. తూర్పు దిశ నాగవీధి తూర్పు వైపుకి తిరుగునని. ఇప్పుడు ఉత్తర దక్షిణ దిశలలో తిరిగినప్పుడు సూర్యగమనం ఉన్నప్పుడు ఎలా కనబడతాడు, ఎలా ఉంటుందనే చెప్తున్నారు. వాటి యొక్క మధ్యలో ఉండేటటువంటి విస్తారం ఎంతో చెప్తున్నారు. నక్షత్రాలు సూర్యునితో ఉండేటటువంటి ఆ విస్తారం, ఆ డిఫరెన్స్, మధ్యలో ఉండేటటువంటి ఆ తేడా మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ అలా చెప్తున్నారు. వాటి మధ్య ఉండేటటువంటి విస్తీర్ణత 1,108 యోజనాల దూరంలో ఉంటుంది అంటున్నారు. అంటే ఉత్తర దక్షిణ దిశలలో ఉండేటటువంటి ఆ నక్షత్రముల యొక్క కూర్పు సూర్యుని నుంచి చూసినట్లయితే కనుక దాదాపుగా 1,108 యోజనాలుగా ఉంటుంది అన్నారు. మరి మిగిలినవన్నీ కూడా అంటే ఇంకా ఎంతో దూరంలో ఉంటాయట. ఎంత దూరంలో ఉంటాయి అంటే దాదాపు 13 కోట్ల యోజనాల దూరంలో ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే దాదాపుగా కొన్ని నక్షత్రాలు మనకి కొన్ని ప్రకాశవంతంగా కనబడుతుంటాయి భూమికి, కొన్ని చాలా చిన్నగా కనబడుతుంటాయి. ఈ ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాలు ఏమిటి అర్థం అంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి విశేషమైనటువంటి నక్షత్రాలు అన్నారు. కాబట్టి ఉత్తరాయణంలో ఉన్నటువంటి సూర్యుడు తనలో ఉన్నటువంటి అనేక మండలాలలో నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాడట. ఈ మండలములనేంటి? నక్షత్ర మండలములు, అదేవిధంగా అక్కడ చెప్పేటటువంటి రాశి మండలములు, వాటిలో నుంచి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు అంటున్నారు. అలాగే దక్షిణాయనంలో మండలములకు వెలుపల నుంచి ప్రయాణం చేస్తాడట. అంటే కొన్ని మండలములు సూర్యగమనానికి దగ్గరగా ఉంటే అవి లోపలవి అని, సూర్యగమనానికి దూరంగా ఉంటే అవి వెలుపలవి, బయటవి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అంటున్నారు. ఆ తర్వాత మనం ఉత్తరంగా చూసినట్లయితే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో ఎన్నెన్ని మండలాలు ఉన్నాయి? ఏ మండలాలు అవన్నీ అంటే నక్షత్ర గ్రహ మండలాలు. ఈ మండలాలన్నిటికీ కూడా ఎంత ఉన్నాయి, ఏ దిక్కులో ఎన్నెన్ని ఉన్నాయి చెప్తున్నారు. తూర్పున చూసినట్లయితే కనుక 183 మండలములు, దక్షిణ దిశలో గమనించినట్లయితే 133 మండలములు, అదేవిధంగా పడమర దిశలో చూసినట్లయితే 67 మండలములు, ఉత్తర దిశలో చూసినట్లయితే 94 మండలములుగా ఈ మండలముల ద్వారా సూర్యగమనం మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఉత్తరాయణంలో అయితే కనుక చూసినట్లయితే ఉత్తర దిశలో ఉండేటటువంటి మండలములలో సూర్యగమనం తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా దక్షిణాయనంలో చూస్తే దక్షిణ పడమర దిశలలో ఉండేటటువంటి మండలాల ద్వారా సూర్యుని యొక్క గమనం ఉంటుంది అని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అనేక కోణాలలో, ఉదాహరణకి మనం ఒక చక్కనైనటువంటి సుందరమైన ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో మనం చక్కగా చిత్రాలు, ఫోటోలు తీసుకుంటున్నాం. ఒకసారి ఒక చిత్రాన్ని తీస్తే మనకి ఆనందం సరిపోదు. అందుకని ఏం చేస్తాం, అనేక రకాలైనటువంటి కోణాల్లో అనేక రకమైనటువంటి భంగిమల్లో అద్భుతమైన ఫోటోలు తీస్తుంటాం మనం. చక్కగా చిత్రాలు రకరకాల యాంగిల్స్లో ఇటు వంగి అటు వంగి, అటు తిరిగి ఇటు తిరిగి ఫోటోలు తీసుకుంటాం. ఎందుకు తీసుకోవాలా ఆ ఫోటోలు? అలా తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే అన్ని కోణాలలో ఉండేటటువంటి ఆ సౌందర్యం మనం గ్రహించుకోవాలి, తెలుసుకోవాలని. అదేవిధంగా ఇక్కడ కూడా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిశలలో ఉండేటటువంటి మండలాల ద్వారా సూర్యగమనం ఎలా ఉంది అనేటటువంటిది వ్యాస మహర్షి చక్కగా దివ్య దృష్టితో మనకి తెలియజేస్తున్నాడు. మనమేమీ ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు, అదేవిధంగా కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా వివరంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ సంఖ్యా శబ్దం చెప్పడం చేత కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది అన్నారు. అదేవిధంగా మండలాల యొక్క ప్రమాణాలు చూసినట్లయితే ఇప్పుడైతే ఈ మండలంలో ఉన్న ఇన్ని మండలాలు ఉన్నాయి, మరి ఆ మండలాలకు ప్రమాణాలు కూడా తెలియజేసుకున్నారు ఆయన. ఎంత గొప్పగా తీక్షణంగా చేస్తున్నారో చూడండి. అది ఒక్కొక్క మండలం కూడా దాని యొక్క వ్యాసార్థం ఎంత ఉంటుందంటే దాదాపుగా 17,000 యోజనాలు ఉంటాయట. ఒక్కొక్క మండలం కూడా 17,000 యోజనాలు. కిలోమీటర్లు యోజనాల కన్నా చాలా తక్కువ. కాబట్టి 17,000 యోజనాలు ఉంటాయట. కొన్ని అడ్డంగా ఉంటాయట, తిరియక్ అంటారు సంస్కృతంలో. అదేవిధంగా కొన్ని ఊర్ధ్వస్థితిలో ఉంటాయి, ఉచ్చిరాయం అంటారు, పొడవు. కొన్ని పొడవుగా ఉంటాయట, కొన్ని ఆయామ స్థితిలో అంటే కొన్ని వెడల్పుగా ఉంటాయట వ్యాసార్థం, కొన్ని విస్తీర్ణం, మరికొన్ని మరొక కోణాలుగా ఉంటాయి. అంటే వలయాకారంలో ఉంటాయి, అదేవిధంగా దీర్ఘ చతురస్రంగా ఉంటాయి, చతురస్రంగా ఉంటాయి, అదేవిధంగా పొడవుగాను అన్ని రకాలుగా ఉంటాయట ఆ మండలాలు. కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యుడు ఆ మండలాల ద్వారానే ప్రయాణం చేస్తాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి శాస్త్రీయమైనటువంటి ఒక సైంటిఫిక్ విషయం తెలుస్తుందట.
ప్రొద్దున్నే సూర్యోదయం ప్రారంభించినప్పుడు మనం మన ఇంటి పైనుంచి చూసినట్లయితే సూర్యుడు ఇలా కదులుతున్నట్లుగా, ఇలా షేక్ అవుతున్నట్టుగా ఇట్లా సూర్యుని యొక్క కదలిక మనకి స్పష్టంగా తెలిసింది. తీక్షణంగా సూర్యుని చూసినట్లయితే అలా సూర్యుని యొక్క కదలిక ఎందుకు తెలుస్తోంది అంటే కనుక, కొంతమంది ఏమో మన కళ్ళల్లో ఉండేటటువంటి కొన్ని తేడాల వల్ల అలా కనబడుతుంది అని. కాదుట, సూర్యుడు ఈ మండలాలలో నుంచి ప్రవేశించడం వల్ల ఈ రకమైనటువంటి సూర్య కదలిక మనం గమనించవచ్చు అంటున్నారు మనకి పెద్దలు. కాబట్టి డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు గారు అనేటటువంటి ఒక మహానుభావులు 1986లో ఒక వ్యాసం రాశారట. సూర్య సిద్ధాంత సంగ్రహం అని ఒక చిన్న ఆర్టికల్, ఒక వ్యాసాన్ని రాశారట ఒక పుస్తకంలో. అందులో రాస్తూ మండలాల ద్వారా సూర్యగమనాన్ని గ్రహించవచ్చు మనం అని, ఈ మండలాల యొక్క గమనాన్ని తాను ఈ బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి ఈ ఆనుషంగిక పాదంలో ఉండే విషయాల ద్వారా తెలియజేస్తున్నానని సుస్పష్టంగా ఆయన చక్కటి రిఫరెన్స్ కూడా మనకి తెలియజేశాడు. కాబట్టి ఈనాటి కొంతమంది పండితులు, అదేవిధంగా వైజ్ఞానికులు కూడా ఆ సూర్యగమనాన్ని ఏనాడో పురాణాలలో రాసిపెట్టినటువంటి రహస్యాలని వాళ్ళు ఇప్పుడు బయటికి వెలికి తీసి కొత్తగా మనకి తెలియజేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ అంతకుముందు ఉన్నటువంటి విషయమే ఇది. ఆ విధంగా సూర్యుడు ప్రతిరోజు మండలాలలో నుంచి బయటికి రావటం చేత సూర్యబింబంలో అనేక రకములైనటువంటి కిరణాల యొక్క ఆ తేజస్సు మారుతూ ఉంటుంది అంటున్నారు మనకి. అంతటి విశేషమైనటువంటి ఆ స్థితి సూర్యునిది అంటున్నారు. అంతేకాదుట, ఇక్కడ సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడుట త్వరగా బయలుదేరటానికి ప్రయత్నిస్తాడట. కానీ సూర్యుని యొక్క స్థితి భూమి కన్నా చాలా దూరంగా ఉండటం చేత, అంతేకాదు ఈ మండలాలలో ప్రయాణించడం చేత కొన్ని మండలాలలో వేగవంతమైన స్థితి ఉంటుంది, కొన్ని మండలాలలో నిదానంగా ఉంటుందట. ఆ స్థితి వేగం తగ్గుతూ ఉంటుంది అంటున్నారు మనకి. ఆ కారణం చేత సూర్యుడు 13.5 రకములైనటువంటి నక్షత్ర మండలాలను దాటతాట. అలా దాటుకుంటూ వస్తున్నప్పుడు పగటి కాలం అనేటటువంటిది మనకి తెలుస్తుంది అని మన ఇంకొక రహస్యాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి పగటి కాలంలో సూర్యుడు ఈ అన్ని మండలాలను దాటి వచ్చేసరికి ఎంత టైం అవుతుంది అంటే 12 ముహూర్తములు దాటుతుందట. 12 ముహూర్తముల కాలంలో, అంటే 12 ముహూర్తములు ఒక పగలు, మరొక 12 ముహూర్తములు రాత్రి కాలం. కాబట్టి 12 ముహూర్తముల కాలంలో సూర్యుడు ఈ మండలాల నుంచి దాటి ముందుకు వెళ్తాడట, తన యొక్క గమనాన్ని ముందుకు సాగిస్తాడు అంటున్నారు. అంతే పరిమాణమైనటువంటి మరొక 13.5 మండలాలు, మొత్తం ఈ మండలాలను మనకి 26 మండలాలుగా మనకి లెక్క వేసి, అందులో 27 మండలాలు, 27 నక్షత్రాలు కాబట్టి 27 మండలాలుగా మనకి లెక్క వేసి, మొదటి 13.5 మండలాలలో ఆ సూర్యుని యొక్క గమనం 12 ముహూర్తములు పగటి కాలంగాను, మరొక 13.5 మండలాలను రాత్రిపూట కాలంలో సూర్యుని యొక్క గమనంగా అక్కడ లెక్క వేసి చెప్తున్నారు అంటున్నారు. ఇవి అయితే ఇక్కడ మొత్తం 12, 12, 24 ముహూర్తాలు కదా మొత్తం తెలియజేయాలి ఒక రోజుకి అయితే. కానీ కొన్ని ద్వీపాలలో ఈ సంఖ్య కొంచెం మారుతుందట. మనకి ఈ జంబూద్వీపంలో మాత్రం, జంబూద్వీపంలో 12 ముహూర్తములు అయితే ఈ మిగతా ద్వీపములలో ఈ సంఖ్య 18 ముహూర్తాలుగా ఉంటుంది అంటున్నారు. అంటే జంబూద్వీపంలో మొత్తం 12, 12, 24 ముహూర్తములలో పగలు రాత్రి జరిగితే మిగతా వాటిల్లో కొంచెం కాలభేదం ఉంటుంది. ఇది ఎట్లా కుదురుతుంది అంటే మనం చూస్తూనే ఉన్నాం. మన భారతదేశంలో మనకి ఒక రకమైనటువంటి సూర్య సమయం, ఒక ఉదాహరణకి మనకి ఇప్పుడు 6:30 గంటలు అనుకుందాం. ఇదే 6:30 గంటల సమయం ఇతర ప్రాంతాలలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అదే సరైనటువంటి సమయం మాత్రం ఉండదు. ఎందుకని? దూరభేదం చేత, ఈ మండల భేదం చేత అవి కొంచెం ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 18 ముహూర్తములు ఇతర ద్వీపములలోనూ, అదేవిధంగా 12 ముహూర్తములు జంబూద్వీపంలోనూ మనకి ఈ సూర్యగమనం పగటి కాలం తెలుస్తుంది అని మనకి చక్కగా తెలియజేస్తున్నారు. అది ఎలా అంటే దానికి చక్కని ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. కులాలశ్చక్రభిశ్చైవ యథా తత్రైవ వర్తతే ధ్రువస్తథా హి విజ్ఞేయః తత్రైవ పరివర్తతే ఉభయోః కాష్ఠయోర్మధ్యే
భ్రమతే మండలాని సహ. సరే, ఇప్పుడు చెప్పినటువంటి విషయం అంతా బాగుంది. ఇదంతా ఎలా ఉంది అంటే చూడటానికి మనకి అంటే ఒక కులాలుడు అంటే కనుక ఒక కుమ్మరివాడు, అంటే కుండలు తయారు చేసుకునేటటువంటి ఆయన ఒక చక్రాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దాన్ని అలాత చక్రం అంటారు. ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం మీద ఆయన ఒక మట్టి ముద్దని వేస్తాడు. ఆ మట్టి ముద్దని వేసినప్పుడు ఆ చక్రాన్ని ఒక దండం కర్రతో త్రిప్పుతాడు. అది అలా ఆ చక్రము చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి ఆ మట్టి ముద్ద కూడా తిరుగుతూనే ఉంటుంది. ఆ తిరుగుతున్నప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ మట్టి ముద్దని చక్కగా ఒక రకమైనటువంటి ఆకారం వచ్చేలాగా, ఒక చక్కనైనటువంటి ఒక కుండ రూపం వచ్చేలాగా ఆ మట్టిని మలుస్తాడు అందంగా. ఆ మలిచేటటువంటి సమయంలో చక్రం యొక్క స్థితి ఎంత వేగం ఉంటుందో ఆ మట్టి యొక్క ఆ వేగం కూడా అంతే ఉన్నప్పటికీ కూడా చాలా కొంచెం గమనించినట్టయితే తేడా ఉంటుంది, కొద్దిగా తేడా ఉంటుందిట. అట్లా కులాల చక్రభిశ్చైవ యథా తత్రైవ వర్తతే. ఏ విధంగానైతే కనుక ఒక కుమ్మరి వాడు కుండలను తయారు చేసేటటువంటి ఆ చక్రము, దాని వేగము మరియు ఆ ఘటం, ఆ కుండ యొక్క వేగము ధ్రువస్తథ మధ్యలో ఉంటుందట మట్టి ముద్ద. చక్రం తిరుగుతూ ఉంటుంది, మధ్యలో మట్టి ముద్ద ఉంటుంది. ఆ మట్టి ముద్ద ఆ తిరుగుతున్నప్పుడు దాని యొక్క వేగము, చక్రం యొక్క వేగము కూడా కొంచెం భేదంతో ఉంటాయట. ఒకవేళ చక్రం యొక్క వేగంతో మట్టి ముద్ద కూడా తిరిగితే ఆ మట్టి ఎగిరి బయట పడిపోవాలి, కానీ పడకుండా అలా ఉంటుంది అంటే వేగం యొక్క తేడా అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ భూమి యొక్క వేగము, అదేవిధంగా సూర్యుని యొక్క గమన వేగము అనేటటువంటిది ఈ మండలాల ద్వారా, అదేవిధంగా ఈ ద్వీపముల ద్వారా కొంచెం భేదాన్ని కలిగి ఉంటుంది. కారణం మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసం, ఆ డిస్టెన్స్, ఆ భేదం ఏదైతే ఉన్నదో ఆ భేదం చేత ఈ రకమైనటువంటి తేడాలు తెలుస్తాయి అని మనకి తెలియజేస్తుంది. దివానక్తం చ సూర్యశ్చ మందాశీఘ్రా చ వైగతి ఉపక్రమే చాపి దివా మందాగతిస్తథా ఏవం గతిర్విశేషేణ విభజన్ రాత్ర్యహానితు తథాపి సంచరన్మార్గం సమేణ విషమేణ చ. ఒకసారి సమస్థితిలో, మరొకసారి విషమస్థితిలో. విషమస్థితి అంటే వ్యతిరేక దిశ, సమస్థితి అంటే కనుక సమమైనటువంటి దిశ. కాబట్టి ఇక్కడ ఎలాగైతే కనుక మనకి మొత్తం ఈ సూర్యుని యొక్క గమనం అనేటటువంటిది మనకి తెలుస్తుందో, అదేవిధంగా ఇక్కడ పగలు రాత్రుల యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు మనకి. ఉదాహరణకి మనకి ఒక రోజులో 30 ముహూర్తాలు ఉన్నాయి అనుకుందాం. సూర్యుడు ఆ 2 కాష్టముల మధ్యలో తిరుగుతూ ధ్రువమండల వలయంలో తిరుగుతూ ఉంటాడట అక్కడ. కాబట్టి ఈ 30 ముహూర్తములు కూడా ఆ ధ్రువమండలాన్ని ఆధారంగా చేసుకుని, ఒక ఇరుసు అంటే ఒక కాష్టాన్ని ఆధారంగా చేసుకుని ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఈ ధ్రువమండలాన్ని ఆధారంగా చేసుకుని సూర్యుడు తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు. ఇంతకుముందేమో మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకున్నాడు అన్నాడు. అది ఉత్తర దిక్కు నుంచి చూసినట్లయితే, ధ్రువమండలాన్ని కనుక చూసినట్లయితే కనుక ఇది తూర్పు దిక్కు నుంచి చూసినట్లయితే సూర్యుడు ధ్రువమండల ఆధారంగా తిరుగుతున్నట్టుగా ఉంటాడట. 4 దిక్కులలో సూర్యగమనం ఏ స్థితిలో ఉందో మనకి తెలియజేస్తున్నారు అన్నారు. ఆ తర్వాత సూర్యుని యొక్క గతి పగటిపూట నిదానంగాను, రాత్రిపూట వేగంగాను ఉంటుంది అంటున్నారు. ఈ విధంగా 4 దిక్కులను రక్షించేటటువంటి వారు ఉంటారట. ఆ 4 దిక్కులను రక్షించేటటువంటి లోకపాలకులు అంటారు. వాళ్ళు 4 దిక్కులలోనూ 4 రకాలైనటువంటి లోకాలోక పర్వతాల మీద ఉంటారు అంటున్నారు. ఇప్పుడు లోకాలోక పర్వతాల గురించి మళ్ళీ తెలియజేస్తున్నారు. ఎక్కడున్నాయో లోకాలోక పర్వతాలు తెలుసు కదా మనకి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం లోకాలోక పర్వతాలు. ఈ మొత్తం ద్వీపాలు, సముద్రాలు అన్నీ దాటిన తర్వాత, కొన్ని లక్షల యోజనాలు దాటిన తర్వాత మొత్తం నీరు ఉంటుంది, ఇంకేం ఉండదు ఆ ప్రాంతం. ఆ నీటిని కూడా దాటిన తరువాత ఒక రకమైనటువంటి చీకటి ఆవరింపబడి ఉంటుంది మరికొంత దూరం. ఆ చీకటి ఆవరించిన దాని నుంచి మళ్ళీ ఘనీభవించినటువంటి విశేషమైనటువంటి పర్వతాలు ఉంటాయి అక్కడ అంటున్నారు. అటువంటి ఆ పర్వతాలు కొన్ని దృశ్యములుగా, కొన్ని అదృశ్యములుగా ఉంటాయి.
దృశ్యాదృశ్య పర్వతాలుగా మనకి తెలియజేశారు. అవే లోకాలోక పర్వతములు. కొన్ని చీకటి చేత కనబడకుండా ఉంటాయి, కొన్ని కనబడేటట్లుగా ఉంటాయి. ఈ రెండూ కూడా లోకాలోక పర్వతములు అంటారు. ఆ లోకాలోక పర్వతముల దగ్గర ఉంటారట ఈ లోకపాలకులు అనేటువంటి వారు అంటున్నారు. అందులో ఆ లోకపాలరు ఎంతో వాళ్ళందరూ కూడా అధిక వేగంతో సంచరించేటటువంటి స్థితిని కలిగినటువంటి ఆ సూర్యగమనాన్ని వాళ్ళు నియంత్రిస్తూ ఉంటారు అంటున్నారు. కాబట్టి ఈ లోకాలోక పర్వతం అనేటటువంటిది కూడా సూర్యగమనాన్ని, అదేవిధంగా సూర్యుని యొక్క ఉదయాన్ని, సూర్యాస్తమయాన్ని, ఈ రెండిటిని కూడా స్థిరంగా నిర్వహిస్తూ ఉంటుందిట. సంధ్యాకాలం అంటాం, సూర్యోదయం పూర్తయి సూర్యోదయం ప్రారంభమయ్యే సమయము, అదేవిధంగా రాత్రి సమయం ప్రారంభమయ్యే మధ్యకాలం సంధ్యాకాలం ఎలా ఏర్పడుతోంది అంటే ఈ లోకాలోక పర్వతం వలన ఏర్పడుతుంది. ఈ లోకాలోక పర్వతంలో ఉండేటటువంటి వాటి స్థితిని బట్టి మనకి ఈ పగలు రాత్రిని లెక్క వేశారు, సంధ్యా సమయాన్ని లెక్క వేశారు అంటున్నారు. అదేవిధంగా రాత్రి పగలు మధ్య ఉండేటటువంటి ఆ కాలంలో, రాత్రి కాలంలో ఉండే సూర్యగమనం, పగటి కాలంలో ఉండేటటువంటి ఆ సూర్యగమనం, ఈ రెండిట్లో కూడా సూర్యుని యొక్క కాంతి, ఆ కాంతి భేదాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. ఎంత కాంతిలో ఉంటాడు సూర్యుడు పగటిపూట, రాత్రిపూట ఎంత కాంతిలో ఉంటాడు. పగటిపూట సూర్యుని యొక్క గమనం వేగంగా రావటం చేత, అదేవిధంగా ఈ మండలములు, మనం చెప్పిన మండలములు దాటిన తర్వాత ఈ భూమికి దగ్గరగా రావడం చేత కొంచెం కాంతి ఎక్కువగా ఉంటాడట. అదేవిధంగా రాత్రి సమయంలో దూరంగా ఉండటం చేత కొంచెం కాంతి తగ్గి ఉంటాడట. ఈ రకమైనటువంటి స్థితి సూర్యునికి ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు, అది ఒకసారి స్మరించుకుందాం. సంధ్యాకాలంలో రాక్షసులు సూర్యుని యొక్క అగ్నిని గ్రహించటానికి ప్రయత్నం చేస్తారట. సంధ్యా సమయం అంటారు దాన్ని. ఆ సంధ్యా సమయంలో రాక్షసుల యొక్క శక్తి అభివర్ధకం అవుతుంటుంది. ఆ సమయంలో సూర్యునిలో ఉండేటటువంటి అగ్నిని వాళ్ళు గ్రహించటానికి ప్రయత్నం చేస్తారట. అంటే ప్రజాపతి యొక్క కారణం చేత వారు మరణం లేకుండా ప్రయత్నించాలి అని చూస్తున్నారట. వాళ్ళు ప్రజాపతిని అడ్డం పెట్టుకుని ప్రజాపతి ద్వారా పొందేటటువంటి వరాల వల్ల వాళ్ళు మరణం లేకుండా ఆ రకమైనటువంటి స్థితిని పొందాలని ప్రయత్నించి, అందుకోసం సూర్యశక్తి, సూర్యునిలో ఉండేటువంటి అగ్నిని భక్షణ చేయటం, అగ్ని భక్షణం చేయటం ద్వారా అక్షయమైన శరీరం పొందొచ్చు అనేటటువంటి ఒక విషయాన్ని తెలుసుకుని వాళ్ళు సూర్యుని అభిముఖంగా వాళ్ళు సంధ్యాకాలంలో ప్రయత్నం చేస్తారట. కాబట్టి వీరందరూ కూడా దాదాపుగా వీళ్ళందరూ 3 కోట్ల మంది ఉంటారట. వీళ్ళందరికీ కూడా, ఈ రాక్షస గణాలందరికీ కూడా మందేహులు అని అర్థం అంట. వాళ్ళకి మందేహులు అనేటటువంటి పేరుతో వాళ్ళని పిలుస్తారు అన్నారు. కాబట్టి అటువంటి ఈ మందేహులు అనేటువంటి వాళ్ళు సూర్యునిలో ఉండేటటువంటి సూర్యశక్తిని వాళ్ళు పొందటానికి, గ్రహించడానికి ప్రయత్నం చేసే సమయం సంధ్యాకాలం అంటారు. అందుకనే సంధ్యా సమయంలో కొన్ని వర్జ్యావర్జ్య విధానాలు చేయాల్సిన, చేయకూడదని కొన్ని నియమాలు మనకి శాస్త్రం తెలియజేస్తుంది అని అంటున్నారు. ఇంతటి వైభవం కలిగినటువంటిది ఈ బ్రహ్మాండ పురాణం. ఇందులో విశేషమైనటువంటి ఇటువంటి రహస్యాలతో, వైజ్ఞానిక విషయాలు, అదేవిధంగా సృష్టి రహస్యాలతో పాటుగా మరికొన్ని ముఖ్యమైన విశేషాలు కూడా ఉన్నాయి. అవి దేవతల యొక్క స్తోత్రాలు అన్నాం. అందులో మనం ఈనాడు చక్కగా లలితాదేవి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని మనం చక్కగా పఠిస్తున్నాం. అందులో ఉండేటటువంటి ఒకానొక లలితా స్తోత్రం బ్రహ్మాది దేవతలందరూ చేసినటువంటిది. దానిలో ఉండేటటువంటి విషయాలను చక్కగా తెలుసుకుందాం. అథ శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తర భాగే త్రింశో అధ్యాయే బ్రహ్మాది దేవతాకృత లలితా స్తోత్రం సంక్షోభిణీ ముఖ్య సమస్త ముద్రా సంసేవితే సంసరణ వ్రహంతి
సంసారలీలాకృతి సారసాక్షి సదా నమస్తే లలితేధినాథే సంక్షోభిణి ముఖ్య సమస్త ముద్ర. మనకి శాస్త్రం కొన్ని ముద్రలను తెలియజేస్తుంది. భగవానుని యొక్క అనుగ్రహం త్వరగా కలగాలి అంటే కనుక కొన్ని ముద్రలు అంటారు. అంటే చేతితో ప్రదర్శించేటటువంటి కొన్ని మన వేళ్లతో ప్రదర్శించేటటువంటి కొన్ని ఆ హస్తలాఘవ సంబంధమైనటువంటి ప్రక్రియను ముద్ర అంటారు. ముద్ర అంటే ముదం ద్రావయిష్యతి ఇది భగవతః ముద్ర అంటుంది మన శాస్త్రం. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందించేటటువంటిది. ఇది ఒక పూజా ప్రక్రియ. కేవలం అర్చనము, అదేవిధంగా మంత్రాధ్యానము, హోమము, పుష్ప సమర్పణం ఇవే కాకుండా ముద్రా ప్రదర్శన ద్వారా అంటే నమస్కార ముద్ర చేయటం, అలాగే ఆవాహన స్వాగత ముద్ర చేయటం, అదేవిధంగా నైవేద్య ముద్ర, గ్రాస ముద్ర అంట ఇటువంటి ముద్రలు. అదేవిధంగా ఆ ముద్రల ద్వారా అమ్మవారిని సంతృప్తిపరిచినట్లయితే ఆవిడ మన అనుగ్రహిస్తుంది అనేటటువంటి విషయం. కాబట్టి సంసరణ బ్రహంతి సంసారలీలాకృతి సారసాక్షి. ఈ సమస్తమైనటువంటి సృష్టిలో జరిగేటటువంటి సమస్తమైనటువంటి లీలలకి ఆవిడ సాక్షిభూతురాలు. లీల అంటే భగవంతుడి యొక్క ఒకానొక కార్య విశేషం లీల. ఆయన అనాయాసంగా చేసేటటువంటి ఈ సృష్టి కార్యక్రమాలలో సంరక్షణ మొదలైనటువన్నీ కూడా లీలలు అంటారు స్వామి. అంతా భగవంతుడి లీల అంటారు. లీల అంటే అనాయాస వ్యాపారము. ఆయన సంకల్పంతోనే అన్నీ చేసేటటువంటి స్వభావం కలిగిన వాడు. అదేవిధంగా అమ్మవారి యొక్క స్థితి కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఆవిడ లలిత అమ్మవారు అంటున్నారు. నిత్యే కళాషోడశకేన నామ్యాకర్షిణ్యధీసి ప్రమథేన సేవ్యే నిత్యే నిరాంతకదయా ప్రపంచే నిలాలక శ్రేణి నమో నమస్తే అనంగ పుష్పాదిభిః ఉన్నదాభిః అసంగదేవి అభిరస్రవసేవ్యే అభ్యవహంతి అక్షరరాశి రూపే హతారి వర్గే లలితే నమోస్తే సంక్షోభిణి ముఖ్య చతుర్దశార్చి మాలావృతోదార మహాప్రదీప్తే ఆత్మానమా బిభ్రతి విభ్రమాద్యే శుభ్రాశ్రయే శుభ్రపదే నమస్తే ససర్వసిద్ధాది శక్తివంద్యే సర్వజ్ఞ విజ్ఞాత పదారవిందే సర్వాధికే సర్వగతే నమస్తే సిద్ధిప్రదే శ్రీలలితా నమస్తే సర్వజ్ఞజాత ప్రథమాభిరన్య దేవీభిరప్యాశ్రిత చక్రభూతే సర్వామరాకాంక్షిత పూరయిత్రీ సర్వస్య లోకస్య సవిత్రి పాహి వందే వశిన్యాదికా వాగ్విభూతే వర్ధిష్ణు చక్రద్యుతి వాహవాహే బలాహకశ్యామక
వచేవచోబ్దే వరప్రదే సుందరి పాహి విశ్వం బాణాది దివ్యాయుధ సార్వభౌమే ఖండాసురానీక వనాంతదావే అత్యుగ్రతేజో ఉజ్వలితాంబురాశే ప్రసేవ్యమానే పరితో నమస్తే. ఆ దేవి లలితాదేవి అనేటువంటి రూపంతో ఆవిడ అవతరించి ఈ భండాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి ఆమె సంహరించింది. అటువంటి ఆమె ఆ లలిత అమ్మవారి యొక్క వైభవం మనం తెలుసుకున్నాం. కామేషి వజ్రేషి భగేశ్వరూపే కన్యే కలే కాలవిలోపదక్షే కథావశేషీకృత దైత్య సైన్యే కామేశయాంతే కమలే నమస్తే. బిందుస్థితే బిందుకలైకరూపే బిందువాత్మికే బృంహిత చిత్రకల్పే బృహత్కుచాంభోజ విలోలహారే బృహత్ ప్రభావే లలితే నమోస్తే. కామేశ్వరోత్సంగ సదా నివాసే కాలాత్మికే దేవి కృతానుకంపే కల్పావసానోత్థిత కాళిరూపే కామప్రదే కల్పలతే నమోస్తే. సవారుణే సాంద్ర సుధాంశు సీతే సారంగ సావాక్షి సరోజ వక్త్రే సారస్య సదైక భూమే నమస్తే. విద్యేశ్వరి సన్నతిస్తే. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తర భాగే త్రింశో అధ్యాయే బ్రహ్మాదిదేవతా కృత లలితా స్తోత్రం సంపూర్ణం. క్షమా ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. అధ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అద భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.
Oh